హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వల్లీతో చేతులు కలిపి ప్రేమ ధీరజుల పెళ్లి గురించి రామరాజు ముందు బయట పెట్టాలని చూసిన భద్రావతి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన విశ్వ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ ఒంటరిగా కూర్చొని భద్రావతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి ఎప్పుడూ లేనిది అత్త ఆ అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. అంతేకాకుండా నానమ్మ పుట్టినరోజు రామరాజు మావయ్య ఇంట్లో చెయ్యాలనుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అత్తయ్య ఇంతలా మనసు మార్చుకుంది అని నాకు అర్థం కావడం లేదు అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే రేవతి విశ్వ దగ్గరికి వస్తుంది. ఏంట్రా విశ్వ, ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు విశ్వ, అమ్మ ఆ అత్తయ్య నాన్న ఇలా మారిపోవడానికి కారణం ఏంటమ్మా? ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మళ్ళీ ఆ రామరాజు వేదవతి అత్తయ్య నాన్న కలిసి బాధ పెట్టాలని చూస్తున్నారా? నానమ్మ పుట్టినరోజు అక్కడ చేయడం ఏంటి? ఇదంతా చూస్తుంటే అత్తయ్య ఏదో ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న రేవతి చాలా సంతోషపడుతూ, ఏంట్రా విశ్వ, ఎప్పుడూ లేనిది ఆ రామరాజన్నయ్య కుటుంబాన్ని అంతలా మెచ్చుకుంటున్నావు? ఏంట్రా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు విశ్వ, అమ్మ నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది. నేను రామరాజు మీద ఉన్న పగతో అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాను. కానీ అమూల్య పెద్ద మనసు చేసుకొని కోర్టులో అందరి ముందు నేను ఏ తప్పు చెయ్యలేదని చెప్పేసి నాకు క్షమాభిక్ష పెట్టింది. అందుకే అమూల్య మాటలు విని బుద్ధి తెచ్చుకున్నాను. ఇక నుండి రామరాజు కుటుంబాన్ని నేను బాధ పెట్టను. కానీ అత్తయ్య నాన్న ఏదో ప్లాన్ వేసే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి అమ్మా. రేపు పుట్టినరోజు వేడుకల్లో మామయ్యని అత్తయ్యని ఆ కుటుంబాన్ని మొత్తం అందరి ముందు అవమానిస్తారని నాకు భయంగా ఉంది అనగానే అప్పుడు రేవతి, అవునరా, నాకు కూడా అనుమానం వస్తుంది. కానీ నేను నిలదీస్తే ఇప్పుడు మీ అత్తయ్య మీ నాన్న నా మీద కోపంగా ఉంటారు అని రేవతి అంటుంది. అప్పుడు విశ్వ, అమ్మ నువ్వేం బాధపడకు. అక్కడ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. అసలు అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకుంటాను అని విశ్వ అంటాడు. అప్పుడు రేవతి, సరేరా, నువ్వింత మంచిగా మారినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. వేదవతి ప్రేమ ఇద్దరూ కూడా ఇక భద్రావతి సేనాపతి అందరి కోసం గేటు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే భద్రావతి సేనాపతి అందరూ కూడా ఇక ఇంట్లో నుంచి వస్తూ ఉంటారు. అది చూసిన వేదవతి ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే భద్రావతి రామరాజు ఇంటికి రాగానే వేదవతి చాలా సంతోషపడుతూ భద్రావతిని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అక్క, నీకు దూరమై 20 సంవత్సరాలకు పైగా దాటిపోయింది. కానీ ఇంటి ముందే నా పుట్టిల్లు ఉన్నా నేను ఆ ఇంట్లోకి వచ్చే యోగం లేదు. అంతేకాదు, ఒక్కసారి నిన్ను హద్దుకోవాలని, నాకు ఏదైనా ఉంటే నీతో చెప్పుకోవాలని ఎన్నోసార్లు అనిపించింది. కానీ అది చెయ్యలేకపోయాను. చూడక్క, ఇన్ని రోజుల తర్వాత మనం ఇద్దరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏంటి వేదవతి, ఎందుకు అంతలా బాధపడుతున్నా? చూడు, ఇప్పుడు అమ్మ పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కలిసిపోయాం కదా. ఇక నువ్వేమీ బాధపడకు, పద అని చెప్పి ఇక అందరూ కూడా సంతోషపడుతూ లోపలికి వెళ్తారు. ఇక ఇంతలోనే అందరూ ఆ పుట్టినరోజు వేడుకల్లో చాలా హడావిడిగా చేస్తూ ఉంటారు. ఇంతలోనే వల్లి భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య, నేను చేసినట్టే ప్లాన్ సక్సెస్ అయింది. ఆ బామ్మ పుట్టినరోజు మా ఇంట్లో చెయ్యాలని అనుకున్నాము. అలాగే నువ్వు కూడా బామ్మని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చావు. కానీ ఇప్పుడు ఈ పుట్టినరోజు వేడుకల్లో అందరి ముందు ప్రేమ ధీరజుల పెళ్లి గురించి ఆ వీడియోని మా మామయ్య ముందు బయట పెట్టాలి. అందరి ముందు
మా మామయ్యని అత్తయ్యని అవమానించాలి, దాంతో అందరూ కుప్పకూలిపోవాలి అని వల్లి అంటుంది. అప్పుడు భద్రావతి, ఏంటి వల్లి, మనం వేసిందే అందుకు కదా, మా అమ్మ పుట్టినరోజు ఇక్కడే చెయ్యాలని, ఆ ప్లాన్ సక్సెస్ చెయ్యాలనే కదా మనమిద్దరం అనుకున్నాం. చూడు, ఎలాగైనా ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి ఆ వీడియోని రామరాజు ముందు బయట పెడతాను, ఆ రామరాజు గుండె పగిలి చేస్తాడు అని భద్రావతి వల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ భద్రావతి వల్లి మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే భద్రావతి అత్త ప్లాన్తోనే ఈ ఇంట్లో అడుగుపెట్టిందా? వల్లితో చేతులు కలిపి ప్రేమ ధీరజులని బాధపెట్టి శాశ్వతంగా విడదీయాలని చూస్తుందా? లేదు, అలా జరగనివ్వను అని ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోయి వల్లి భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా ఎలా ఆపాలి అత్తయ్యని, ఆ ధీరజ్ ప్రేమల గురించి చెప్పకుండా ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక భద్రావతి విశ్వ దగ్గరికి వచ్చి, ఒరే విశ్వ, ఏంట్రా మేమందరం ఇంత సంతోషంగా ఉన్నావు, నువ్వు మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావేంట్రా అనగానే అప్పుడు విశ్వ, అత్త నిజం చెప్పు, అసలు నువ్వు నానమ్మ పుట్టినరోజుని ఇక్కడ ఎందుకు చెయ్యాలనుకున్నావు అని అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా విశ్వ, ఇంకా ఈ అత్త మనసు అర్థం కాలేదా? నేను ఈ రామరాజుతో చేతులు కలపడానికి వచ్చాననుకున్నావా? ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి తెలుసు కదరా, అందుకే ఈ గొడవలని అడ్డం పెట్టుకొని ఈ పుట్టినరోజు వేడుకలో రామరాజుని అందరి ముందు అవమానిస్తాను. తన కొడుకులు, తన భార్యే తనని మోసం చేశారని, ప్రేమని ధీరజ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని అన్ని మొత్తం ఆ వీడియోని రామరాజు ముందు బయట పెడతాను. దాంతో రామరాజు గుండె పగిలి చేస్తాడు. అదేరా మనకు కావలసింది, ఈ రామరాజు కుటుంబం నాశనమైపోవాలి అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నానమ్మ పుట్టినరోజు ఇక్కడ చెయ్యడమే కాకుండా ఇంకా పుట్టినరోజులో రామరాజు మామయ్యని అవమానించాలని చూస్తున్నావా అనగానే ఇక భద్రావతి, ఒరే విశ్వ, ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పుడూ లేంది ఆ రామరాజు గారిని మామయ్య అని పిలుస్తున్నా అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, నువ్వు మాత్రం ఆ పుట్టినరోజులో ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి బయట పెట్టొద్దు, ఆ వీడియోని రామరాజు మామయ్యకి చూపించొద్దు అని విశ్వ అంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? ఆ ఇంటి మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం, అలాంటిది అవన్నీ మర్చిపోయి ఈ కుటుంబంతో చేతులు కలిపి ఈ కుటుంబంలో కలిసిపోయి సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు అని భద్రావతి అంటుంది. అప్పుడు విశ్వ, లేదత్తా, ఇప్పుడే జరుగుతుంది. నువ్వు ఆ వీడియోని రామరాజు మామయ్య ముందు బయట పెట్టావంటే నేను ప్రాణాలతో ఉండను అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ, ఒరే విశ్వ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకురా ఇలా చేస్తున్నావు? చూడు, వాళ్ళిద్దరూ విడిపోవాలి, ప్రేమ మన ఇంటికి రావాలి, ఆ రామరాజు కొడుకు జీవితం నాశనమైపోయినందుకు వాడు కుళ్ళి కుళ్ళి చావాలి అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక విశ్వ చాలా కోపంగా భద్రావతి చెంప పగలగొడతాడు. చూడత్తా, ఇన్ని రోజులు ఈ కుటుంబం మీద నువ్వు పగ తీర్చుకున్నావు, కానీ ఇక నుండి ఈ కుటుంబంలో ఎవ్వరూ బాధపడకుండా నేను చూసుకుంటాను అని విశ్వ అంటాడు. ఇక అది విన్న భద్రావతికి ఏమీ అర్థం కాదు. ఒరే విశ్వ, ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, ఇదంతా అమూల్య వల్లే. అమూల్య నాకు కోర్టులో క్షమాభిక్ష పెట్టకపోయుంటే నేను ఈ పాటికి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాణ్ణి, కానీ నువ్వు నా విషయంలో ఏమీ చెయ్యలేకపోయావు. అమూల్య గనక అలా నన్ను క్షమించకపోతే ఇప్పుడు నా జీవితమే నాశనమైపోయేది. అలాంటి అమూల్య కుటుంబం బాధపడుతుంటే నేను చూడలేను. చూడత్తా, నువ్వు ఆ పుట్టినరోజు వేడుకలో ప్రేమ ధీరజుల గురించి నిజాన్ని బయట పెట్టాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక విశ్వ భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి
వెళ్ళిపోతాడు. ఇక భద్రావతి ఇదేంటి వీడు ఇలా మారిపోయాడు, ఒకవేళ వీడు చెప్పినట్టు నేను చెయ్యకపోతే అసలే వీడి మొండివాడు, ఏదైనా చేస్తాడు అని చెప్పి ఇక భద్రావతి సైలెంట్గా ఉంటుంది. ఇంతలోనే అందరూ శారదాంబ చేత కేక్ కట్ చేపించి చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక ఇంతలోనే వల్లి భద్రావతి వైపు చూస్తూ కళ్ళతో సైగ చేస్తూ వీడియోని చూపించు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి వెంటనే తల ఊపుతూ లేదు అని చెప్తూ ఉండగా వల్లికి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే వల్లి భద్రావతిని తీసుకొని పక్కకు వెళ్తుంది. ఏంటత్తయ్య మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ధీరజులు ప్రేమ పెళ్లి గురించి మావయ్య ముందు బయట పెడతానని చెప్పావు, కానీ ఇప్పుడేంటి ఇలా మారిపోయావు అనగానే అప్పుడు భద్రావతి లేదు వల్లి, ఆ నిజాన్ని నేను బయట పెట్టాలనుకోవడం లేదు. ఈ విషయం విశ్వాకి తెలిసిపోయింది. ఆ నిజం బయట పెడితే నువ్వు అమూల్య విశ్వ మధ్య ప్రేమ రాయబారం నడిపించావని మీ మావయ్య ముందు వాడు బయట పెడతానని చెప్పాడు, అందుకే ఆగిపోయాను అనగానే ఇక వల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎలా ఆ వీడియోని చూపించాలి అని వల్లి అనుకుంటూ నేనే ఆ వీడియోని మామయ్యకు చూపిస్తాను అని చెప్పి వల్లి కోపంగా రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద వల్లి దగ్గరికి వచ్చి పదక్క, నువ్వు ప్రేమ ధీరజుల పెళ్లి గురించి ఆ వీడియోని మామయ్యకు చూపించు, నువ్వు మీ అమ్మ దగ్గరుండి అమూల్యాని విశ్వాకి అప్పగించిన విషయం ఆ వీడియోని నేను మామయ్యకి చూపిస్తాను. దాంతో ధీరజులు ప్రేమ శాశ్వతంగా విడిపోతారు, నువ్వు బావగారు కూడా శాశ్వతంగా విడిపోతారు. అంతేకాదు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ ఉంటే సహాయం చేసినందుకు నువ్వు జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటావు, పద వెళ్దాం పద అని చెప్పి నర్మద అనగానే ఇక వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నర్మద ఏంటి అనగానే అప్పుడు నర్మద లేకపోతే ఏంటి వల్లక్క, నువ్వు ఎన్నో తప్పులు చేశావు, కానీ మేము అవన్నీ మామయ్య ముందు బయట పెట్టకుండా నువ్వు బుద్ధి తెచ్చుకొని మారుతావని అనుకున్నాము, కానీ నువ్వు మాత్రం ఇంకా మారలేదు. చూడు, ప్రేమ ధీరజుల గురించి మామయ్యకి చెప్తే మాత్రం ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. ఎన్ని తప్పులు చేశావో అవన్నీ మేము బయట పెట్టకుండా ఉన్నాము అంటే అది బావగారి ముఖం చూసే అని నర్మద వల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక మాటలు విన్న వల్లి చాలా కంగారు పడుతూ పక్కకు వెళ్తుంది. ఇదేంటి, నేను ఈ ప్లాన్ వేసిందే వాళ్ళ జీవితం నాశనం చెయ్యడం కోసం, కానీ ఆ నర్మద విశ్వ భద్రావతి కలిసి నాతోనే ఆట ఆడుకుంటారా అని వల్లి అనుకుంటూ ఉండగా ఇక భాగ్యం మాత్రం చాలా సంతోషపడుతుంది. నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఆ ప్రేమ ధీరజుల జీవితం ఈ రోజుతో నాశనమైపోతుంది. ఇక ఆ వీడియోని చూపించి ప్రేమ ధీరజులని శాశ్వతంగా విడదీసేస్తుంది. ప్రేమ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక భాగ్యం చాలా సంతోషపడుతూ వెంటనే తన ఫోన్ తీసి వల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని కోపంగా అనగానే అప్పుడు భాగ్యం ఏంటి అమ్మడు, చాలా సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు అంతలా కోపంగా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వల్లి లేకపోతే ఏం చెయ్యనమ్మా అనేసరికి భాగ్యంకి ఏమీ అర్థం కాదు. ఏంటి వల్లి, ఏం మాట్లాడుతున్నావే, ఆ ధీరజ్ ప్రేమల పెళ్లి వీడియోని మీ మామయ్య ముందు బయట పెట్టావా, ప్రేమని మెడ పట్టుకొని బయటికి గెంటేశాడా అని అంటూ ఉంటే అప్పుడు వల్లి లేదమ్మా, నేను ఆ వీడియోని మామయ్య ముందు బయట పెట్టాలనుకున్నాను, కానీ ఆ విశ్వగాడు మాత్రం నా చెంప పగలగొట్టాడు. ఈ వీడియో చూపిస్తే అమూల్యాని కిడ్నాప్ చేసిన విషయంలో నువ్వు నేను ఉన్నామని ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నేను మా మావయ్యకి చూపిస్తాను, ఆ తర్వాత నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశాడని నన్నే వార్నింగ్ ఇచ్చాడమ్మా అని అనగానే ఇక భాగ్యం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వల్లి అవునమ్మా, నేను చెప్పేది నిజం,
ఆ ధీరజ్ ప్రేమలని నేను ఏమీ చెయ్యలేకపోయాను, వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకోలేకపోయాను అని వల్లి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఇక భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ, ఒరే విశ్వ, నా కూతురు జీవితంతోనే ఆడుకుంటావా? నువ్వు చెప్పినట్టు చేసి అమూల్యాని పెళ్లి చేసుకునేలా చేసిన నా కూతుర్ని నువ్వు వార్నింగ్ ఇస్తావా అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే పుట్టినరోజు వేడుకలు పూర్తయిపోతాయి. ఇక భద్రావతి, సేనాపతి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక విశ్వ మాత్రం అమూల్య వైపు చూస్తూ క్షమాపణ అడుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక అమూల్య, ఇదేంటి విశ్వ అలా చూస్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ అమూల్యకి ఫోన్ చేస్తాడు. ఇక అమూల్య ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విశ్వ ఆ ఫోన్ని ఇసిరి కొడతాడు. దాంతో ఫోన్ పగిలిపోతుంది. ఇక అది చూసిన భద్రావతి, ఒరే విశ్వ, ఏం జరిగిందిరా, ఎందుకు ఆ ఫోన్ అలా ఇసిరి కొడుతున్నావు అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, నేను అమూల్యాని ఎంతో బాధ పెట్టాను. నేను అమూల్యాని క్షమాపణ అడగాలనుకున్నాను, కానీ అమూల్య మాత్రం నన్ను అస్సలు క్షమించడం లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఒరే విశ్వ, ఇప్పుడు నువ్వు ప్రాణం పోయినా అమూల్యాన్ని ప్రేమిస్తున్నావని చెప్పినా కూడా అమూల్య నిన్ను జన్మలో నమ్మదు, క్షమించదు. ఎందుకంటే నువ్వు ఇంతకుముందే అమూల్యాన్ని మోసం చేశావు కాబట్టి అని భద్రావతి అంటూ ఉంటే ఇక రేవతి అక్కడికి వచ్చి, ఒరే విశ్వ, అమూల్య గురించి నేను చూసుకుంటాను, విశ్వ మారాడని, విశ్వాన్ని పెళ్లి చేసుకోమని నేను అమూల్యాన్ని అడుగుతాను అని రేవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ, వద్దమ్మా, నువ్వు అడగడం కాదు, నేనే అమూల్య కాళ్ళు పట్టుకోనైనా అమూల్యకి క్షమాపణ చెప్తాను, తన నా భార్యగా అమూల్యని నా జీవితంలోకి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి ఇక విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న రేవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం తన పుట్టింటి వాళ్ళు తన ఇంట్లోకి వచ్చినందుకు, తనతో ఆ రోజు మొత్తం గడిపినందుకు వేదవతి చాలా సంతోషపడుతూ ఉండగా రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఇన్ని రోజుల తర్వాత నీ కల నెరవేరిందా? చూడు, ఇప్పుడు నీ పుట్టింటి వాళ్ళు నీకు దగ్గరైపోయారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని రామరాజు అనగానే ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరి ముందు రామరాజుని అవమానించాలని చూసిన భద్రావతి చంప పగలగొట్టి బుద్ధి చెప్పిన విశ్వ. షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.